నీళ్ళు కూడా వస్తలేవు ఇళ్ళకు. కిందికున్నారు నీళ్ళు వస్తాయి అనుకుంటే ఇంత దొడ్డుంది అది పాపిల్ల పిల్ల ఎక్కడనే ఉరుకుతున్నారు. ఇల్లు కాల్ చేసుకొని పోయి రోడ్డు మీద బతికి నిమ్మడం అనిపిస్తుంది నాకు. ఇలా వల్ల ఇంట్లోకి వెళ్ళడానికి మెయిన్ రోడ్ అని వేస్తానని లోపలికి వెళ్తాయి. మూడిట్లకన్నా వాటర్ పోతుంది. నీళ్ళు ఇట్లా లేకుంటే అట్లా లేకుంటే ఈ రెండిందుకు అసలు ఎవరు చేద్దాం ఎందుకు తీసుకుంటలేరు నాకు ఏం అర్థమవుతుంది. ఈ మోరుగట్ట ఎన్ని రోజులు అవుతుంది? మోరుగట్టి ఒక వారం అవుతుంది. వారం 15 రోజులు అవుతుందా? వచ్చిరా మళ్ళీ ఎవరన్నా వచ్చిరా? అధికారులు ఒక్క మనిషి రాలేదు ఇంతవరకు. మట్టి కూడా ఎత్తిపోతలేదు తమ్మి అంటే అదన్నా ఎత్తిపోసిన నీళ్ళకన్నా ఎట్లకన్నా మేము కుక్కనన్నా మొత్తం చెత్త కట్టెలు అక్కడ ఫంక్షన్ హాల్లో కట్టెలన్నీ కొట్టేసి ఇక్కడ ఇందులో వేసేసి మున్సిపాలిటీలో వస్తలే అసలు ఏం తీస్తాను లేరు. అసలు ఎట్లుంటామో అర్థం చేసుకోవాలి మీరు. ఇవ్వడం కొంచెం ఎవరికైనా వీడియో ఇవ్వడం చెప్తే రిటర్న్ చేసే పద్ధతి విధంగా అంటే నీళ్ళు మొత్తం ఇంట్లోకి వచ్చేస్తే నీళ్ళే అసలు అంతే. వాన నీళ్ళు వస్తలే మోర్ నీళ్ళే ఉండే. దానివల్ల ఇంట్లో పదన వస్తుంది అన్నీ వస్తుంది. ఏం చేయలేకపోతున్నాం. మేము రూమ్ ఖాళీ చేద్దామని చూస్తున్నాము. శంకరపల్లి ఐటం అట్లా ఉండాలనుకుంటున్నాము. ఈ మున్సిపాలిటీలో ఏమైనా చర్య తీసుకుంటే బాగుంటుంది దీని మీద. నీళ్ళు ఇంట్లోకి వస్తుంది సార్. ఇదంతా బాధ. మున్సిపాలిటీ కూడా చెత్త తీసుకుంటలేరు. ఎవరు చెత్త తీసుకుంటలేరు. ఇక ఇక్కడ గెలిచిన ఆయనకు పోయి చెప్పి 4-5 సార్లు చెప్పించినాము. ఆయన గిట ఇక నాదేముందని ఆయన కూడా పట్టించుకుంటలేదు. ఇక ఇల్లు కూలి చచ్చిపోయిన ఆయన కూడా ఎవరు చూడరు ఇక్కడ. అందు గురించి అని ఇల్లన్నా కాల్ చేసుకోవడం కూడా ఏంటన్నా పక్క. అది మాజీ సర్పంచ్ హయాంలో ముందుగా నిర్మించిన మన అండర్ డ్రైనేజ్ ఉండే. అంతకుముందు ఉన్నదాన్ని దానికి ఈ నూతనంగా నిర్మించిన ఇప్పుడు ఓపెన్ డ్రైనేజ్ వల్ల ఇది హైట్ కావడం వల్ల ఆ డ్రైనేజ్ మొత్తం క్లోజ్ అయిపోయింది. క్లోజ్ కావడం వల్ల ఇప్పుడు అది ఆ డ్రైనేజ్ నిండిపోయి మొత్తం ఇక్కడ మనకు వాటర్ మొత్తం స్టోరేజ్ అవుతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ దోమల బెడద, ఇంకోటి పాములు, ఇంకా కొన్ని రకరకాల విషజీవులు కూడా ఇక్కడ సంచరిస్తున్నాయి. కాబట్టి కొద్దిగా తొందరగా దీనికి కొద్దిగా చర్య తీసుకుంటే బాగుంటుంది. అధికారులు మాత్రం కేవలం కాంట్రాక్టులకు బిల్లు లేకపోవడం మాత్రమే పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది మాకు. మాకైతే ఇబ్బంది అవుతుంది. నీళ్ళు పోతలేవు, మేము పోసిన నీళ్ళు పోతలేవు. అక్కడ డ్రైనేజీలు నిండి ఆ నీళ్ళు ఇట్లా ఇక్కడనే వస్తున్నాయి. ఇగో మా ఇంటి పక్క పిల్లగాడు పాము వచ్చింది. పాము చూడలేడు. ఆ రోజు నైటు కరెంటు పోయింది. ఆ నీళ్ళకి వచ్చినట్టు తొక్కిండు. 3 రోజులు సంగారెడ్డి హాస్పిటల్ ఉన్నాడు. మా దగ్గర చిన్న పిల్లలు ఉన్నారు. అసలు ఈ ఊళ్ళో పెద్ద మనుషులు ఉన్నారో చచ్చిపోయారో తెలుస్తలేదు. ఒక్కడు ఇట్లా వచ్చి ఇక్కడ చూస్తలేరు, పట్టించుకుంటలేరు. మరి బిల్లులు ఇవ్వాలనే కట్టిరో ఇది, మరి మా గురించి కట్టిరా తెలుస్తలేదు, వాళ్ళ గురించి కట్టుకురా తెలుస్తలేదు. అట్లా అందరి గురించి కట్టింటే మాత్రం వచ్చి చూసి ఏదైనా చేసిపోతురు కదా. నీళ్ళు పోక చాలా రోజులు ఎంత గలీజ్ అయిపోయినాయి. మా గోడలు అంత చిన్న ఇండ్లు గూలిపోతే ఎవరు మాకు అసలు ఏమీ ఇది లేదు ఇక్కడ. అయితే సీనన్నా మీరంతా కూడా వేసేసి